మేడం గారిని కలిసి ఇలా అల్లూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము. మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడతాం జరిగింది. లాయర్ ఆజాద్ గారు శివరుద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు. మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంతే. మీ చెల్లికి ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది? గుజరాత్ నుంచేనండి. గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతకుముందు మామూలు నాటు వైద్యం చేసాము. అది సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ మందులతో చేయించాం కాబట్టి సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. గుంటూరు కదా? గుంటూరు మానస వైద్యశాల. గుంటూరు మానస వైద్యశాల. ఇంకేదైనా ప్రూఫ్ ఉంటే అడగండి, చూపిస్తాం. ఇప్పుడే చూపిస్తాం ఈ విషయంలో. మా చెల్లికి మానసికంగా బాగోలేదని మానస వైద్యశాల. మానస వైద్యశాల అంటే మరి ఆగా ఇది కొద్దిగా బ్లర్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రైవసీ ఉంటుంది. అట్లా కాదు, సర్టిఫికేట్ అనేది సరే మీరైతే చూడండి. అక్కడ చెక్ చేయించినట్టుగా వెనకూడదు. వెనక మీకు జరా కాండ ఫోటో తీసి పెడతాను మన గ్రూప్లో. ఇంకా టాబ్లెట్స్ కూడా చూపి బాబు. మందులు కూడా చూపించాలి కదా, వాడిన ప్రిస్క్రిప్షన్ అదే కాదు, మందులు కూడా కొన్నాం సార్. ఇది మెడిసిన్స్ కూడా ఇచ్చారు, కొంత వాడారు. అందుకే అడిగా చెప్తారు, కొన్ని వాడేసి వదిలేశారు. దేనికోసం వాడేది? అదే మానసికంగా బాగోలేదని చెప్పని ఈ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మానస హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ గారు సైకాలజిస్ట్. మీ చెల్లికి మొబైల్ ఫోన్ ఉందా అండి? మొబైల్ ఫోన్ లేదని ప్రస్తుతం తన దగ్గర ఏ మొబైల్ లేదండి. వెళ్ళడానికి కారణం మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎవరు పంపిరండి, మేము పెట్టలేదండి, తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట సడన్ గా. ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్లు తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా. మీరు కొనుక్కొచ్చారా లేదంటే అగోరి? నేనే తీసుకొచ్చాను, మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ అని చెప్పి పంపించేసామండి. ఒకసారి గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే, మా అమ్మాయి శ్రీదేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసి వస్తాను సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే, అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెంగా అదే చేతులతో మా పోలీస్ వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీస్ వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్